ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ పచ్చడి అండి. దీనికోసం అయితే క్యాప్సికమ్, టమాటో, ఇంకా తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర, వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. దీనికోసం అయితే ప్రాసెస్ కళాయి పెట్టేసి ఆయిల్ వేసేద్దాం. సరిపడా ఆయిల్ వేసేసి ఇప్పుడు క్యాప్సికమ్ అయితే వేయాలి. అది కొంచెం మగ్గనిద్దాం. ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నానండి. చాలా బాగుంటుంది క్యాప్సికమ్ పచ్చడి. క్యాప్సికమ్ కర్రీ మీరు తినే ఉంటారు, క్యాప్సికమ్ పచ్చడి ఎప్పుడో టేస్ట్ చేసి ఉండరు. ఇలా ప్రాసెస్ చేసేయండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ లైక్ చేస్తున్నారు. స్టార్టింగ్లో అయితే ఎవరికి తెలియకపోవచ్చు, ఒక్కసారి మనకి అలవాటు అయిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా అదే చేయాలనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాప్సికమ్ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకున్నాను. ఇప్పుడు టమాటో కూడా వేసేసుకొని కాసేపు అయితే మగ్గనిచ్చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. సిమ్లోనే మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసానండి. టీ స్పూన్ సాల్ట్ వేసి మగ్గనిద్దాము. కాసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తే సిమ్లో చక్కగా బాగా మగ్గుతుంది. అండ్ అది మగ్గిన తర్వాత ఇంకా చల్లార్చి చాలా మిక్సీ పట్టేయడమే. అది కూడా చాలా పేస్ట్లా కాకుండా మనము కొంచెం బరకగా అయితే పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మగ్గిపోయిందండి. ప్లేట్లోకి తీసేసి చల్లార్చేద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి తాలింపు వేసేసుకోవడమే. చాలా ఈజీ కదా, వితిన్ 2 minutes or 3 minutesలో అయితే అయిపోతుంది. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి. కర్రీ కాకుండా ఇలా పచ్చడి చేయండి. చిన్న చింతపండు వేస్తున్నానండి టేస్ట్ కోసమని, అది మిక్సీ పట్టినప్పుడు వేస్తున్నాను. ఇదైతే తాలింపు కోసం అండి. ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. తాలింపు దినుసులు మీకు తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసేసుకొని కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. ఇందులో పచ్చడి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. సో నేను పచ్చడి కూడా వేసి ఫ్రై చేస్తాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చడి కూడా వేసేసుకుందాం. ఇందులో పచ్చడి వేసేసి చక్కగా కలిపేసేయాలి. చూడడానికి టమాటా పచ్చడిలా కనిపిస్తుంది కదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ఫ్లేవర్ అండ్ చిల్లీ ఫ్లేవర్లా వస్తుంది కదా, చాలా బాగుంటుంది. సో ఇదేనండి రెసిపీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా ఈజీ కూడా, అండ్ చాలా టేస్టీ కూడా. మీరు కూడా ట్రై చేసేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూడండి ఎంత టేస్టీగా ఉంది కదా, అండ్ చాలా ఎమ్మీగా కూడా ఉంది. అంతే, చాలా ఈజీ రెసిపీ. క్యాప్సికమ్ టమాటో పచ్చడి రెడీ.